అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరపురాని బాధ కన్నా. రచయిత పొత్తూరి పద్మిని గారు. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ నుండి రాగానే కాఫీ చేతికిస్తూ ఆనందంగా శ్రీమతి చెబుతుంటే నా బుర్రకి ఒక్క మాట కూడా ఎక్కడం లేదు. కేవలం అన్నయ్య పెండ్లి అమరావతిలోనట అన్న ఒక్క మాట నా చెవులకి వినబడింది. అన్నయ్య వదిన ఫోటో పంపాడు. చూడండి, పెద్ద పెద్ద కండ్లు ఎంత అందంగా ఉందో. ఆనందంగా తన్మయత్వంగా చెబుతున్న జ్యోతి వైపు రెప్పవేయకుండా చూశాడు. నా నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి నా భుజాలు పట్టుకొని ఊపేసింది. ఏమిటండి అలా ఉన్నారు? మనం ముందు విజయవాడ అమ్మ వాళ్ళింటికి వెళ్ళి పెండ్లికి వాళ్ళతో కలిసి వెళ్దాం. నాన్న బస్సు మాట్లాడారట. మన ఇద్దరిని వారం రోజుల ముందు రమ్మని రాశారు. అమరావతి అమరావతి. ఎదలోతుల్లో ఏదో తెలియని స్పందన, ఏదో తెలియని ఉలికిపాటు. గతం తాలూకు నీడలు ఒక్కసారిగా ముసిరాయి. కనిపించి కనిపించని ఓ చిలిపి రూపం మెరిసి మెరవకుండా మాయమయ్యింది. చెల్లున చెంపమీద ఒకటి కొట్టినట్టయింది. బావమరిది పెండ్లికి వెళ్ళక తప్పదు. ముందు జ్యోతిని పంపి పెళ్లి వేళకి నేను వెళదామనుకున్నాను. రాత్రి తెల్లవార్లు నిద్రలేదు. ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది? పరోక్షంగా నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. కానీ ఎప్పుడో ఎక్కడో నిన్నటి రోజు మళ్ళీ రానట్లే గతం కూడా గుర్తుకు రాకుంటే మనిషి మనుగడే వేరుగా ఉంటుంది. మరపురాని బాధ కన్నా మధురమే లేదు. ఆ కవి అన్న మాటలు ఎంత సత్యాలు. కానీ మరపురాని బాధ కన్నా శిక్ష మరోటి లేదు. ఏమిటండి మీ మంచం దగ్గర అన్ని సిగరెట్ పీకలు? రాత్రి జాగారం చేశారా? మందలింపుగా అంటున్న జ్యోతికి ఏం తెలుసు నా ఆవేదన. జ్యోతి, పెళ్ళికి నేను రాక తప్పదా? అసలేమిటండి మీ ఉద్దేశం? ఒక్కగానొక్క అల్లుడు కొడుకు పెళ్ళికి రాకపోతే ఆ ముసలి ప్రాణాలు ఎంత బాధపడతాయి? నలుగురు ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఏం మాట్లాడలేదు. జ్యోతి ఉత్సాహంగా బట్టలు సర్దుతుంటే నా గుండెల్లో ఎవరో గుణపాలతో పొడుస్తున్నట్లుగా ఉంది. కాళ్ళు చేతులు నా వశం తప్పి వనకడం ప్రారంభించాయి. రాము, రాము! ఎవరో ఎక్కడో దూరం నుంచి నన్ను పిలుస్తున్నట్లు ఆలాపన. ఇంకెవరు? ఆమె. ముచ్చమటలు పట్టిన నా నుదుటిని రుమాలుతో అద్దుకున్నాను. అబ్బా, ఏమిటి సామాను? ఒక్క సూట్ కేస్ అయితే చాలదా? చిరాకు పడ్డాను. అబ్బబ్బా, అన్నయ్య పెళ్ళి అనుకున్నప్పటి నుండి ఒకటే చిరాకు పడిపోతున్నారు. కారణం ఏమిటో అర్థం కావడం లేదు. అసలు మీ పద్ధతి? అబ్బే, ఏం లేదు. ఏం లేకపోవడం ఏమిటి? ఒక్కటే పరధ్యానం, ఆలోచన. నేను గమనించలేదనుకున్నారా? సీరియస్గా అంటున్న జ్యోతికి ఏం సమాధానం చెప్పకుండా సిగరెట్టు వెలిగించాను. మధ్యలో ఈ దరిద్రపలవాటు విసుక్కుంది. ఆటో దిగుతూనే మామయ్య గారు బావమరిది పరుగున వచ్చారు. నన్ను చూస్తూనే, అదేమిటి అలా చిక్కిపోయారు? ఒంట్లో బాగుండడం లేదా? ఆదుర్దాకా అడిగారు మామయ్య గారు. మాసిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు. నిజమే, నా రూపం నాకే ఆశ్చర్యంగా ఉంది. శారీరక బాధ కంటే మానసిక బాధ మనిషిని బాగా కృంగదీస్తుంది. అదే నిజమైంది నా జీవితంలో మరలా గత జీవితంలోకి తొంగి చూస్తానని, ఇలా బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. గతం ఎప్పుడూ గతం కాదు, అది ఎప్పుడూ జీవించే ఉంటుంది అని నాకనిపించింది. ప్రయాణ బడలికతో ఒక్క కునుకు పట్టింది. జ్యోతి నన్ను కుదిపేస్తోంది. అబ్బబ్బా, అన్నయ్యకి కాబోయే బావమృతి వచ్చాడు. ఆ మాసిన గడ్డం చూడలేకుండా ఉన్నాను. కాస్త షేవ్ చేసుకుని రండి బాబు, కాఫీ గ్లాసు చేతికిచ్చి బ్రతిమలాడుతున్నట్లు అంది. చుట్టాలు ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. అరుపులు, నవ్వులు, చంటిపిల్లల ఏడుపులతో కోలాహలంగా ఉంది. నేను మాత్రం గది వదిలి రాలేదు. రావాలని, సరదాగా గడపాలని అనిపించడం లేదు. రాత్రికి పెళ్లి ముహూర్తం అనగా ప్రొద్దున్నే 6 గంటలకి బయలుదేరింది బస్సు. జ్యోతి ఆడపడుచు కదా, చాలా హడావిడి చేసేస్తోంది. 8:30 కల్లా అమరావతిలో పెళ్లివారింటి ముందు ఆగింది. ఒక్కసారి చుట్టూ కలియజూశాను.
ఎంతో మారిపోయి ఉంటుందనుకున్నాను, కానీ పెద్ద మార్పులేం లేవు. పెళ్లివారు లోపలికి ఆహ్వానించారు. విడిదిల్లు చూపించారు. 10 సంవత్సరాల క్రితం మేము అద్దెకి ఉన్న ఇల్లే అది. బాగా పాతబడిపోయింది. ఇంటి ఓనరు శాస్త్రిగారు పోయారట 4 సంవత్సరాల క్రిందట. కొడుకు హైదరాబాదు చేరాడట. నా కళ్ళు ఎదురింటి మీద వాలాయి. రాము, నువ్వు బ్యాంకు మేనేజర్ గారి అబ్బాయివి కదూ? మీ నాన్నగారు చంద్రశేఖర్ గారు ఎవరో గుర్తుపట్టి అడిగారు. అవునండి. ఎంత మారిపోయావయ్యా. నాన్నగారు బాగున్నారా? నాన్న పోయి ఏడాది దాటింది. అయ్యో, శర్మగారు ఈ ఇల్లు నేనే కొనుక్కున్నానయ్యా. గీత పోయాక ఆ బెంగలో మాణిక్యమ్మ గారు మంచం పట్టి 6 నెలలకే పోయారు. కనకారావు మద్రాసులో ఉద్యోగం వస్తే ఈ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడు. నేను కొనుక్కున్నాను 25,000కి. గీత చనిపోయాక మాణిక్యమ్మగారు కూడా మంచాన పడి చనిపోయారా? రంపంతో గుండెని ముక్కలు ముక్కలుగా కోసినట్లయింది. అక్కడ ఉన్న కుర్చీలో చతికిలబడిపోయాను. ఏమండి, మీరు కాలేజీ చదివే రోజుల్లో మీ డాడీకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందటగా. ఈ ఊర్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా సరదాగా వెళ్ళిరండి సలహా ఇచ్చింది జ్యోతి. సాయంత్రం 4 గంటల వేళప్పుడు కృష్ణా ఒడ్డుకి వెళ్ళాను. రాము, ఐ లవ్ యూ పక్కున నవ్విన శబ్దం. అది నా భ్రమ అని నాకు తెలుసు. గీత మళ్ళీ వస్తే నేను ఐ లవ్ యూ అని అంటాను. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకుంటా. ఓదార్పుగా ముద్దాడాడు తాను. కానీ ఆ గీత చెదిరిపోయింది. ఆ గీత కాలగర్భంలో కలిసిపోయింది. ఒక్కసారి నా గతం నన్ను వెంటాడింది. నేను BA ఫైనల్ ఇయర్ చదువుతుండగా మా నాన్నకి అమరావతిలో బ్యాంకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యింది. అమరావతి పుణ్యస్థలం. కృష్ణానది సౌందర్యం ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరించింది. ఉత్సాహంతో అమ్మ, నాన్న, నేను ఆ ఊరు చేరాం. వారం రోజుల తర్వాత అన్నీ సర్దుకున్నాక అమ్మ అమరేశ్వర ఆలయానికి వెళదాం అంది. నేను ఉత్సాహంగా బయలుదేరాను అమ్మతో. కొబ్బరికాయలు అమ్మే కొట్టు దగ్గర నిలబడి కొబ్బరికాయ తీసుకున్నాను. చిల్లర లేక 50 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదంది కొట్టమ్మాయి. నా దగ్గర ఉంది, ఇలా ఇవ్వండి. చనువుగా నా వెనక నుండి మాటలు వినపడేసరికి నేను అమ్మ ఒక్కసారి వెనక్కి తిరిగాం. తెల్ల ఓని, నీలం రంగు పూలు ఉన్న లంగా జాకెట్లో అందంగా ఉందనే చెప్పాలి. ఆ నీలి కళ్ళు కవ్వింపుగా చూశాయి నా కళ్ళల్లోకి. తల తిప్పుకొని 50 రూపాయల నోటు అమ్మకి ఇచ్చాను, ఆమెకి ఇవ్వమని. ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదూ, చిల్లర ఇస్తూ అంది. అవునమ్మా, అమ్మ సమాధానం చెప్పింది. ఆంటీ, మేం ఉండేది మీ ఎదురిండ్లే. అవునా, నేను గమనించలేదమ్మా. మా డాబా మీద నుంచుంటే ఎదురుగ్గా ఉన్న ఇంటి వాళ్ళ బావి, పెరటి స్థలం కనిపిస్తుంది. సాయంత్రం నేను అలా ఊహల్లో తేలిపోతూ కృష్ణశాస్త్రి గారి ప్రతి రాత్రి వసంతరాత్రి అన్న పాట పాడుకుంటున్నాను. హఠాత్తుగా నా చూపు ఎదురింట్లో అరటి చెట్టు దగ్గర నిలబడి కన్నార్పకుండా నన్నే చూస్తున్న ఆమెపై పడ్డది. ఎంతసేపటి నుండి అలా చూస్తోందో టక్కున పాట ఆపేశాను. ఒంటిన లుంగీ తప్పించి బనీను వేసుకోలేదు. సిగ్గేసింది. దండానికి ఉన్న టవల్ చటుక్కున లాక్కొని భుజం చుట్టూ కప్పుకున్నాను. నేను చూపు మరల్చే లోపల ఆమె పలకరింపుగా నవ్వింది. ఆ చనువుకి నాకు చిరాకేసింది. సభ్యత కాదని నేను నవ్వేసి కిందికి వచ్చేశాను. వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చూపు నిలిపి పలకరింపుగా నవ్వడం, అలా ఒక ఆడది పరాయి మగాడిని చూడడం, అవసరం లేకపోయినా పలకరింపుగా నవ్వడం నాకెందుకో సంస్కారంగా అనిపించలేదు. వెంటాడే ఆమె చూపులు నాలో అసహ్యాన్ని పెంచాయి. ఆమె కనిపించకుండా ఉంటే బాగుండు అనిపించింది. నా పనికి, నా చదువుకు ఆమె చూపు ఆటంకంగానే ఉంది. 10 రోజుల తర్వాత దొడ్లో అమ్మతో పిండి రుబ్బుతూ గలగల కబుర్లు చెబుతోంది ఆమె. నేను కాలేజీ నుండి అప్పుడే వచ్చి కాళ్ళు కడుక్కుందామని దొడ్లోకి వెళ్ళాను. ఒరే, గీతతో నాకు మంచి కాలక్షేపంరా. ఎంత పనిమంతురాలని, ఎంత మాటకారి. అమ్మ అలా తన గురించి చెబుతుంటే చిలిపి నవ్వుతో నా వైపు చూసింది. ఆమె చూపుల నుండి తప్పించుకొని నా గదిలోకి వెళ్ళిపోయాను. పావుగంట తర్వాత గీత ప్లేట్లో వేడివేడి గారెలు పట్టుకొని ఎదురొచ్చింది. బయటికి వెళ్ళబోతుంటే, తీసుకోండి. ఒరేయ్ రాము,
ఇంకో 2 వేయమంటావా? వంటగదిలోంచి అమ్మ అరుపు. ఇంకో 2 తీసుకొని రమ్మంటారా? సొంత మనిషిలా చనువుగా అడిగింది. వద్దమ్మా, అమ్మకే వినపడేటట్టు చెప్పాను. ఏమనుకుందో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు మా ఇంటికి రావడం, అమ్మతో చనువుగా కబుర్లు చెప్పడం, మధ్య మధ్య నన్ను తన చూపులతో తినేసేటట్లు చూడడం జరిగిపోతూనే ఉంది. ఆ చూపుల్లో ఎంత వెతికినా నాకు ప్రేమ కనపడలేదు. ఆమె పట్ల నాకు ప్రేమ కలగకపోవడమే దానికి కారణం కావచ్చు. మొదట్లోనే నాకు గీత పట్ల సదభిప్రాయం లేదు. కారణం చెప్పలేను, కానీ ఆమె చేష్టలు నాకు నచ్చడం లేదు. ఆమె నన్ను ప్రేమించుతోందా, కామించుతోందా, నన్నాట పట్టించుతోందా అర్థం కావడం లేదు. ఒకరోజు నా గదిలోకి వెళ్ళేసరికి నా గదిలో మంచం మీద కూర్చొని నా ఫోటోని తన గుండెలకు హత్తుకొని పెదవులకి ఆనించుకుంది. తనే వచ్చి నా గుండెలకి తాకి నన్ను ముద్దు పెట్టుకున్నట్టు అయ్యింది. ఆ ఆలోచనే అసహ్యంగా తోచింది. ఏం పనిది? నెమ్మదిగా అన్నాను. ఎక్కడ అమ్మ వింటుందోనని. తెలుగులో చెప్పనా, ఇంగ్లీష్లో స్టైల్గా ఉంటుంది. ఇంగ్లీష్లోనే చెప్తాను. ఐ లవ్ యూ అంది నాకు చాలా దగ్గరగా వచ్చి. ఛీ, మొహం తిప్పుకున్నాను. నిజంగా మీరంటే నాకు ఇష్టం రాము. మీ కళ్ళంటే నాకు మరింత ఇష్టం. సన్నని మీ పెదవుల ఆ చిరునవ్వు నాకు జీవితాంతం చూస్తూ ఉండాలని, మీతో మనసు విప్పుకొని మాట్లాడుకోవాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో చెప్పలేను. నిజంగా మీరంటే నాకు. సరిగ్గా అప్పుడే అమ్మ వచ్చింది. ఆమె టక్కున ఆపేసింది. నా బుర్ర తిరిగిపోయింది. ప్రేమ అనేది ఇద్దరి హృదయాల వారధి, జీవిత రథసారథి. నువ్వంటే నాకిష్టం అన్నంత మాత్రాన ప్రేమ పుట్టుకొస్తుందా? ఎదుటి మనిషి హృదయంలోంచి అది హృదయ స్పందన, మధుర భావన. అంతేకాని ఆకలి చూపులు కావు, ఆశ పడటం కాదు. గట్టిగా చెబుదామనుకున్నాను, కానీ ఆ మాటలు నా గుండె గొంతుకలోనే ఉండిపోయాయి. కారణం ఆ సమయానికి అమ్మ రావడం. చెప్పాలి, రేపైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పాలి. కానీ చాలా రోజుల దాకా నాకు అవకాశం రాలేదు. ఆమెకి మా ఇంట్లో చనువు ఎక్కువైంది. ఊర్లో వాళ్ళు కూడా ఆమెని నన్ను వింతగా చూడటం గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు అమ్మ అన్నం వడ్డిస్తూ, ఒరే, ఇవాళ పక్కింటి మీనాక్షమ్మ గారు అడిగిందిరా. ఏమిటి, గీత ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది, కోడల్లా తిరుగుతోంది. నాకనిపించిందిరా. అమ్మాయి మంచి పిల్ల. అమ్మ మాటలకి అడ్డు చెప్పలేక మౌనంగా భోజనం ముగించి లేచాను. ఆ రాత్రి నాన్నగారితో కూడా అదే విషయం చెబుతోంది అమ్మ. నాన్న వింటూ ఊకొడుతున్నారు. చిరాకేసింది నాకు. ఏం తోచక కృష్ణ ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నాను. నా వెనుకే ఎప్పుడొచ్చిందో గీత. 4 అడుగుల దూరంలో తను కూర్చుంది. నలుగురు మమ్మల్నే గమనిస్తున్నారేమో అనిపించింది. నేను సీరియస్గా, చూడు, ఇది మహానగరం కాదు. మన ఇద్దరిని నలుగురు చూస్తే బాగోదు. అసలే నువ్వు ఇంటికొస్తుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. అది నీ జీవితానికే దెబ్బ. ఆడపిల్లవి హద్దుల్లో ఉంటే మంచిది. అందుకే చెబుతున్నా రాము, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో భర్తగా ఇంకో వ్యక్తిని ఊహించుకోలేను. సినిమాలు బాగా చూస్తావనుకుంటా హేళనగా అన్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించకపోలేదు. చాలాసార్లు ఆమె అలా కన్నీరు పెట్టుకోవడం నేను కనిపెట్టాను. బహుశా ఇదో రకమైన అస్త్రం అయ్యుంటుంది అనుకున్నాను. నిజం రాము, నీకెలా చెబితే అర్థమవుతుంది? ఓహో, అంత ప్రేమ ఉందన్నమాట నా మీద. అయితే ఈనాటి రాత్రి నాతో గడుపుతావా? నా మాటలు నాకే సిగ్గనిపించినా అన్నాను. కావాలనే అన్నాను. చివ్వున తల ఎత్తి చూసింది. ఆ కళ్ళలోని భాష నాకు అర్థం కాలేదు. రాము, రమ్మంటే నరకానికైనా ఆనందంగా వస్తాను. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడితే చాలు. ఇది ప్రేమ అనను. ఒక బజారు మనిషికి నీకు తేడా లేదంటాను నేను. సీరియస్గా అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. ఆ తర్వాత 10 రోజుల దాకా నాకు కంటబడలేదు. ఒకరోజు, ఒరే, ఇవాళ మాణిక్యమ్మగారు ఎంతో బాధపడింది. గీతకి సంబంధాలు రావడం లేదట. ఆ అమ్మాయి మన ఇంటికి వస్తూ పోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అనవసరమైన నిందలు వేస్తున్నారు. అది లోక సహజం అనుకో. నేను ఇవాళ చెప్పాను గీతతో ఇంటికి రావడం తగ్గించమని. పాపం గీత వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయింది. పిచ్చి పిల్ల, అమాయకురాలు. నువ్వంటే ఆ పిల్లకి ఇష్టం అని ఈరోజే తెలిసింది. అమ్మ మాటలకి అడ్డు వచ్చి, అమ్మ, నాకు ఇంటర్వ్యూ కార్డు రావాలి.
వచ్చిందా? నాన్నగారు చెప్పారు ఈ వారంలో వస్తుందని. అనుకున్నట్టుగానే నేను బ్యాంక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావడం జరిగిపోయాయి. బందరు దగ్గర గుడ్లవల్లేరు బ్రాంచీకి వేశారు. 2 రోజుల్లో బయలుదేరాలి. నాన్నగారు అమ్మ హడావిడి పడిపోతున్నారు. నాకు ఆనందంగా ఉంది. బుక్స్ ప్యాక్ చేస్తుండగా తలుపు దగ్గర అలికిడైతే తల ఎత్తి చూశాను. గీత. చాలా రోజులైనట్లుగా ఉంది. బాగా చిక్కిపోయి కళ్ళు గుంటలు పడి రోగిష్టి మనుషుల్లే ఉంది. పలకరింపుగా నవ్వాను. ఒక విధంగా పాపం అనకూడని మాట అని ఆ అమ్మాయిని బాధ పెట్టానేమో, కానీ నాలో గర్వం చావలేదు. వెళ్ళిపోతున్నాననే అహంతో నవ్వాను. నేనే గెలిచాను అన్న హుందాగా నవ్వాను. గబుక్కున కాళ్ళ మీద పడింది. అనుకోని ఈ చర్యకి ఆశ్చర్యం వేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. రాము, నువ్వు చేసుకోకపోతే నాకు ఈ జన్మకి పెళ్ళి అవదు. అమ్మ బెంగతో మంచం పడుతుంది. నలుగురు మనిద్దరికీ ఏదో సంబంధం ఉందనుకుంటున్నారు. ఆ నింద నుండి నన్ను తాళి కట్టి విముక్తురాలిని చెయ్యి. దయచేసి కాదనకు. దానికి నేనా కారణం? నేను నీతో ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా? ప్రేమించానని చెప్పానా? ప్రేమ హృదయంలోంచి రావాలి కానీ ప్రేమించమని అధికారికంగా చెబితే ప్రేమ పుట్టుకొచ్చేయదు. రాము, నన్ను నిష్కారణంగా తిరస్కరిస్తున్నావు. రేపు నువ్వు బస్సు ఎక్కే లోపల నీ నుండి సమాధానం రావాలి. లేకపోతే ఈ గీత కృష్ణలో తేలుతుంది. ఉబికి వస్తున్న కన్నీటితో అంది. ఏం బెదిరిస్తున్నావా? నువ్వంటే నాకిష్టం లేదు, వెళ్ళవతలికి అన్నాను కోపంగా. నాన్నగారు బిత్తరపోయారు. అమ్మ అంతకంటే ఆశ్చర్యపోయింది. నేనేం మాట్లాడలేదు. గీత చివ్వున లేచి వెళ్ళిపోయింది. రాత్రి తెల్లవార్లు నిద్రలేదు. ఏదో తెలియని ఉలికిపాటు. నా మనస్సు ఎందుకో కీడు శంకిస్తోంది. భల్లున తెల్లారింది. నేను హడావిడిగా అన్నీ సర్దుకున్నాను. అమ్మ ఆరోగ్య విషయాల గురించి పెద్ద లిస్టు చదివింది. నాన్నగారు ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో హితబోధ చేశారు. నాన్నకి అమ్మకి కాళ్ళకి దండం పెట్టి వాకిట్లోకి వచ్చాను. అంతా హడావిడిగా పరిగెత్తుతున్నారు. గొల్లున ఏడుపు వినిపించింది. ఆ గొంతు మాణిక్యమ్మగారిదే. ఏం జరిగింది? కొంపదీసి ఏమయ్యింది అంటూ అమ్మ బయటికి వచ్చింది. పంపులు రావడం లేదని గీత పొద్దున్నే బిందె తీసుకొని కృష్ణకు వెళ్ళింది. కాలు జారిపడి కొట్టుకుపోయిందట. శవాన్ని వెతుకుతున్నారు గజఈతగాళ్ళు. పాపం మాణిక్యమ్మగారికి ఈ వయసులో చాలా పెద్ద కష్టం వచ్చింది. ఎవరో చెబుతుంటే నా చెవులకి ఏం వినపడటం లేదు. నాన్నగారు సూటిగా చూసిన చూపులు నా గుండెలకి గుచ్చుకున్నాయి. పరోక్షంగా ఆ అమ్మాయి చావుకి నేనే కారణం. ఆమె కాలు జారి పడలేదు, కావాలనే ఆత్మహత్య చేసుకుంది. అది నాకు తెలుసు, అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు. తన ప్రేమని తిరస్కరించానని ఈ విధంగా ప్రవర్తించింది. తన జీవితాన్ని అంతం చేసుకుంది. ఆమెని ఎంతగా గాయపరిచానో ఒక్కొక్కటి నా కళ్ళ ముందు మెదిలాయి. చివరికి ఆమెని బజారు మనిషి అన్నాను. నా ఇంటికి రావడం వల్లే ఆమె నిందలకి, నా తిరస్కారాలకి గురి అయ్యింది. ఆమె ప్రేమని అర్థం చేసుకోలేని పిచ్చివాడివి నువ్వు అని నాన్న నన్ను ఓదార్చుతుంటే కుల్లి కుల్లి ఏడ్చాను. ఆమె కన్నీరు గుర్తుకొచ్చినప్పుడల్లా తప్పుగా ఆమె ఎడల ప్రవర్తించాను అనిపించింది. రాము, గుండె రాయి చేసుకొని బయలుదేరు, భుజం తట్టారు. నేను రిక్షాలో బస్టాప్ వైపు బయలుదేరుతుంటే గీత శవం నాకెదురొచ్చింది. నన్ను క్షమించమని అడగలేదు, శపించమని అడిగాను. నాకు శిక్ష వేయమని వేడుకున్నాను. ఈ రోజు దాకా నేను ఎటువంటి శిక్ష అనుభవించలేదు. ఎందుకంటే గీత నన్ను ప్రేమించింది కానీ ద్వేషించలేదు. నన్ను కోరుకుంది కానీ శపించలేదు. నాతో జీవించాలనుకుంది కానీ నా నాశనాన్ని తాను కోరుకోలేదు. ప్రేమ త్యాగాన్నే కోరుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆమె కోసం పరితపించాను. మానసికంగా కృంగిపోతున్నాను. ఆమె జ్ఞాపకాలు, ఆమె నవ్వు, ఆమె చూపులు నన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. మరో జన్మంటూ ఉంటే గీతపై రెట్టింపు ప్రేమతో జీవించాలని ఆ అమరేశ్వరుని వేడుకుంటున్నాను. అంతకన్నా ఏం చేయగలను? ప్రొద్దుగుంగుతున్నా నా ఆలోచనలకి చీకటి తప్పితే వెలుతురు లేదు. మరో జన్మ కోసం ఎదురు చూడటం తప్ప నేనేం చేయగలను? నన్ను క్షమించమని అడగడానికి నోచుకొని శిక్ష, ఈ బాధ, ఈ వ్యధ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.